కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మా అనుదిన ప్రార్థనలో మరి వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 20 అధ్యాయము 21వ వచనములో నుంచి ఒక చక్కని మాటను మనము జ్ఞాపకం చేసుకుందాము. యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడుతూ ఉన్న మాట యెహోవా జీవము తోడు, ఏ అపాయము నీ వద్దకు రాదు అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు ఏదైనా అపాయము నీ జీవితంలో ఏర్పడుతుందేమో, ఏదైనా కీడు సంభవిస్తుందేమో, ఏదైనా ఆపద నాకు వస్తుందేమో, మరి ఎలాగ నేను దానిని ఎదుర్కోవాలి ఏంటి అని కొన్నిసార్లు కొంతమంది భయపడుతూ భయభ్రాంతులతో బ్రతుకుతూ ఉంటారు. ఇంకొన్నిసార్లు చాలా టెన్షన్కి గురైపోతూ ఉంటారు. ఏ ఆపద సంభవిస్తుందా, ఏ యొక్క మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందా అని. ఒకవేళ నీవు ఈరోజు ఈ మాటలు వింటున్నా, నీవు కూడా కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావేమో, ఆపద వస్తుందని అనుకుంటూ ఉన్నావేమో. అయితే ప్రభు రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన జీవము తోడు, నీకు ఏ అపాయము కలగదు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన నీకు క్షేమాన్ని సిద్ధపరిచించున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఖచ్చితంగా నీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు అంటున్నాడు. ఆయన కీడును మేలుగా చేసే దేవుడు. ఏ విధమైంది కూడా నిన్ను తాకకుండా ఆయన క్షేమముతో నేను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మరి ఆయన క్షేమము నీకు నీ కుటుంబానికి ఈ దినాన సమృద్ధిగా ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదమునకు కారణభూతుడవగు మా తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు. ఈరోజు మీరు మాట్లాడిన ఈ వాగ్దానం బట్టి కృతజ్ఞత వందనాలు. అయ్యా నా తండ్రి, యెహోవా జీవము తోడు, ఏ అపాయముని యొద్దకు రాదని ప్రభు, క్షేమమే కలుగుతుందని మీరు మాట్లాడారు. అయ్యా, ఎంతమంది ఈ వాగ్దానాన్ని చూసి వింటూ ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారు. నిశ్చయముగా వారి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి అపవాది కార్యాలు యేసు నామములో లయపరచబడును గాక. ఏ కీడు అపాయము వారి యొద్దకు రాకుండాను గాక. నాశనకరమైన తెగులు వారిని అంటకుండును గాక. నిశ్చయముగా వారికి నీ క్షేమము అనుగ్రహించబడును గాక. నిశ్చయముగా నీ కృపాక్షేమములు వారితో కూడా ఉండును గాక. ఈ దినదీవులతో నింపండి ప్రభు. ఎవరైనా పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నట్లయితే నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదము సమృద్ధిగా అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.